ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8. ఈ కథ వినడంతోనే హేమద్బంతుకు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న ఆరతికి ఇద్దరు మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతుని చరచరా లాక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంతెదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది, నా చిత్తం శాంతించింది, సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి అత్యంత ఆశ్చర్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పాడు. ఆత్మజ్ఞానానికి నిరంతరము జ్ఞానం అవసరము. జ్ఞానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపడమే పరమార్థము. అది కుదరకపోతే నా ఆకృతిని నకసిక పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఆ ఒక్క రూపాన్ని పొందుతుంది. ధ్యానించే నువ్వు, ధ్యానించబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమవ్వక సర్వగతమైన చైతన్యమే అనుభవమవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తే భక్తులంతా జయజయధ్వానాలు చేశారు. పంత్ చేతుల్లో ప్రసాదం ఉంచుతూ బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది. ఈ లీల గురించి హేమద్బంతు ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామా ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామా నోట ఈ లీలను సాయియే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యము. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా? మానవుడు జన్మకొచ్చింది కృపతో మృత్యువును జయించటానికే. సద్గురువు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వారిని సేవించాలని వేదాలు చెప్తున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెప్తుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన గురువులాగా, సాయిబాబాలాగా, అక్కల్కోట స్వామి, రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరినీ తన శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బాపు అంటే రమణ మహర్షి ప్రతిజీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయమఠ ఆశ్రమ నిర్వహణ చెయ్యరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి దగ్గర ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అలాంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరిలతో సేవించాలి. ఒకసారి బాపూసాహెబ్ జోగ్ మసీదులో కూర్చుని సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేస్తాడంటారు. సాయి నన్నిలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతడే ఆయన పాదాలొత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేంటి అన్నాడు. నువ్వు కూడా సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించటమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముముక్షువైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెళ్ళడి కారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిందెకొస్తే పండు ఎలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరని తలచబడే ధర్మంలో మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము, గురు శిష్య సంబంధాలు రెండూ మేళవించబడి ఉన్నాయి. శ్రీ సాయి వలె నిష్ఠా సబూర్యలతో గురువును అంటిపెట్టుకోగలిగిన వాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలము తమ మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు. మనకై మనంగా కానీ, ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకెంతో తెలుసునన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము. ఉపాసనీ బాబాలాగా, శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలము పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే. అందుకు ఒక ఉదాహరణ. భగవద్గీత చక్కగా చదువుకున్నానని నానా చందోర్కర్ని అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి జ్ఞాన నిస్తత్వ దర్శిన, గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు.
అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతనిని ఇలా అడిగారు, పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణయ్ అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? అప్పుడు నాన్న నాకు తెలిసిన అర్థం అదే. సేవ అంటే ఏమిటి? మేమెప్పుడూ చేసేదే. జ్ఞానమనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ భాష్యాలేవి అలా వివరించలేదు. అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవవచ్చు కదా. అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునులకు చెప్పడమేంటి? నానాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వము అణిగిపోయింది. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయటం కాక తన శరీరము గురుసేవ కోసమే ఉన్నదని, దానిపైన తనకెట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో యోచనతో అడిగిన సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని పారద్రోలడమే. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించటమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కానీ అతడే జీవుడనని, శరీరమే తానని తలచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించటం సాధ్యం కాదు. కాలులో గుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధయనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానము శిష్యునికే అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవస్వరూపమని, తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్గురువు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురువు ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలి అన్నాడు అని చెప్పారు బాబా.